ఇప్పుడు సర్టిఫికేషన్స్ తీసుకుంటే పక్కా జాబ్ గ్యారంటీ అని చెప్తున్నారండి. కానీ మార్కెట్ లోకి వెళ్తే ఇక్కడ వాళ్ళు ఎక్కువగా చూసేది ఏంటి? సర్టిఫికేషన్స్ చూస్తున్నారా, లేకుంటే ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ వర్క్ చూస్తున్నారా? ఏదంటారు? సర్టిఫికేషన్స్ ఒక విధంగా యూజ్ అవుతాయి. అదేంటంటే మనకి మన ప్రొఫైల్ ఇట్ విల్ మేక్ అవర్ ప్రొఫైల్ స్టాండ్ అవుట్. యా. ఓకే, కొంచెం డిఫరెంట్ గా కనబడడానికి ఉపయోగపడతాయి. Mm. బట్ సర్టిఫికేషన్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి. Yes. రైట్, వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఆ బార్ అనేది కూడా రేజ్ అవుతుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే సర్టిఫికేషన్ ఉందో రిమెంబర్ దిస్, ఒకటి మనకి పాజిటివ్ సైడ్ వచ్చేసి బెటర్ ప్యాకేజ్ నెగోషియేట్ చేయొచ్చు. ఓకే. బట్ కొంచెం టఫ్ సైడ్ వచ్చేసి యాజ్ ద బార్ ఇంక్రీజెస్ అడిగే కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ పెరిగిపోతుంది కాబట్టి కొంచెం ప్రిపేర్డ్ గా ఉండాలి. సర్టిఫికేషన్స్ తో డైరెక్ట్ గా అయితే జాబ్ రాదు. అగైన్ మనం ఎంత బెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము, మన ప్రాజెక్ట్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాము, మన స్కిల్ సెట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాము అనే దాని మీదనే జాబ్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సర్టిఫికేషన్స్ ఒక బెస్ట్ వే టు ప్రెజెంట్ యువర్ రెజ్యూమే. అంటే మంచి మంచి బ్యాడ్జెస్ చేయగలిగితే ఆ వెయిటేజ్ పెరుగుతుంది మన ప్రొఫైల్, అంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ సర్టిఫికేషన్స్ ఒకటే మాత్రం జాబ్ తేలేవు మనకి. సో ప్రాజెక్ట్ కూడా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ కూడా ఉండాలి. ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ ని కూడా మనం ఎలా హ్యాండిల్ చేసాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇంటర్వ్యూర్ లో కూడా. ఓకే, దిస్ పర్సన్ ఈస్ రైట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని ఈ రెండింటిని మేనేజ్ చేయగలగాలి. చేయగలగాలి. ఓకే.